ఒక లారీకి వచ్చి 16 మంది జీవిస్తారండి. ఆ 16 మందిలో కూడా ఈ ట్యాక్సులు ఇట్లా పెరగటం వల్ల ఆయిల్ రేట్లు పెరగటం, టైర్ రేట్లు పెరగటం, మెయిన్ గవర్నమెంట్ ట్యాక్సులు పెంచేయటం వల్ల దీన్ని తిప్పలేక, పనులు లేక పస్తుబడి ఊళ్ళో వదిలి వెళ్ళిపోతున్నారు సార్. ఆ వెళ్ళిపోవటం వల్ల ఏంటంటే ఉన్న ఓనర్లం కాడ మేము కాడ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి అక్కడ ఏదో ఒకటి లారీలు తిప్పుకుంటే బాగుంటుందనే ఆలోచనతో జరుగుతుంది వాళ్ళ పరిస్థితి. బతకలేక బడుపంతులు ఎట్లా అనేవాళ్ళు, ఈరోజు మా పరిస్థితి బతకలేక లారీ ఓనరు లారీ తిప్పుకోవటానికి కూడా అదే స్టేజ్ కన్నా హీన స్థితిలో ఉన్నాం. కొన్ని వేల లెటర్లు గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ లెటర్లు ఇచ్చామండి. ఆ లెటర్లు చెత్త కుప్పలో పారేసినట్టు బాక్స్లో పక్కన పారేసారు. నందిగా ఉంది, ఆల్రెడీ కోదాడు వెళ్ళిపోతున్నారు. ఇటు తిరువూరు ఉంది, ఆ బళ్ళన్నీ కూడా తెలంగాణకి వెళ్ళిపోతున్నారు. ఇటు ఇచ్చాపురం శ్రీకాకుళం డిస్టిక్లో బళ్ళేమో ఒరిస్సా వెళ్ళిపోతున్నాయి. ఇటు నెల్లూరు నుంచి తాడా, సూళ్ళూరుపేట, తిరుపతి బళ్ళేమో తమిళనాడు వెళ్ళిపోతున్నాయి. కర్ణాటక బార్డర్లో ఉన్న బళ్ళు అనంతపూర్ అవన్నీమోనో అటు బెంగళూరు వెళ్ళిపోతున్నాయి. అట్లా వెళ్ళిపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న లారీలన్నీ వెళ్ళిపోతే మన స్టేట్కి ఎంత ఇన్కమ్ తగ్గిపోద్ది, అది మన ఆఫీసర్లు కానీ మన ప్రభుత్వ అధికారులు కూడా అది కూడా పరిగణలోకి తీసుకు లారీ ఓనర్ని ఆదుకునే పరిస్థితి ఈ గవర్నమెంట్ ఏం చేయట్లేదు. కరోనా టైంలో కూడా మేము పక్క రాష్ట్రాల ఆఖరికి తెలంగాణ కూడా 1 క్వార్టర్ 2 క్వార్టర్ ట్యాక్స్లు వేవర్ ఇచ్చారు, వాళ్ళు కట్టకుండా ఎగ్జంప్షన్ ఇచ్చారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఏమైతే పొడిగించింది కానీ అసలు కనీసం 1 క్వార్టర్ కూడా తగ్గించలేదు మనకి.